ఏమిటండి మీ కంపెనీ వాళ్ళు ఒట్టి పిసినారులా ఉన్నారు? లేకపోతే రెండు డ్రెస్సులు కుట్టిస్తారా? ఓ 10-15 కుట్టించచ్చు కదా. ఉండండి, రేపే నేను కోఆప్టెక్స్ లో లోన్ తీసి కుట్టించేస్తాను. లోనా? ఎందుకు? చూడు, వాళ్ళు 20 డ్రెస్సెస్ కుట్టిస్తానారే, కానీ నేనే వద్దన్నాను. ఎందుకో తెలుసా? ఉన్న ఈ 2 డ్రెస్సులు ఇస్త్రీ చేయడానికి నీ చేతులు ఎంత కష్టపడిపోతున్నాయి కదా, అందుకని నేనే వద్దన్నాను. లోన్ మాత్రం వద్దే. నాకోసే కారు వచ్చింది చూసొస్తాను. ఏ రామరావు, జాలాదిపేట జంక్షన్ లో టీ మాస్టర్ సెలవు పెట్టినాడు. మేనోసారి നിങ്ങൾ അവിടെ ജോലി ചെയ്യാൻ പറഞ്ഞു. చాపలా എന്താ వచ్చి టైం ఆచి వేగం కారులోട്ട് కయరికాతే. ఏమండి, అది మన కంపెనీ కారేగా? అవునరాని, ఇలా కార్లో మీరు పంపకండి. స్వశక్తి మీద కారు కొనుక్కుని ఎక్కే వరకు నేను కారు ఎక్కనని ఒట్టు పెట్టుకున్నాను అన్నాను. అయినా కంపెనీ ప్రెస్టేజీ ఈ కారు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు. ఓకే అన్నాను. అయితే ఈ రోజు నుంచి మందే అన్నమాట. ఏమండి, ఈ రోజు శుక్రవారం కదండి, నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోండి. ఆఫీస్ కార్లు సొంత పనులకు వాడడానికి వ్యతిరేకిని. మరేం పర్వాలేదు అల్లుడు. ఎన్నికల ప్రచారం కోసం గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటున్న దేశం మంది. అందులో మన కారులో మనమ్మాయి వెళ్తే తప్పే ఉంది. అమ్మాయి, నువ్వెన్ని గుళ్ళు తిరుగుతావు తిరుగు, తర్వాత అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి రెడీ అవ్వు. అది కాదు మాంగారు, బల్లి వద్దని వస్తుంది మాంగారు. నిన్న దేవుడే కాపాడాలంటోంది. నేను వెళ్ళి మన కారు చూసొస్తాను అన్నట్టు అల్లుడు, ఈ వేటకి మీరు తిరగండి. రేపటి నుంచి కారు నాకు వదిలేండి. కారు బాగుందయ్యా. ఏం కారు? మారిది కారు. మన ఎవరు? కేరళത്തിലെ నిങ്ങളാരാ? నేనా? మీ మేనేజర్ బాబు గారికి మామగారు, అంకుల్. ഒന്നും പറഞ്ഞേക്ക, താനെന്നെ കളിയാക്കരുത്. మాకు తెలిసిన నువ్వేం చెప్పకలేదు. എന്നോട് കളിച്ചാലുണ്ടല്ലോ ഞാൻ ആരാണെന്നാ താൻ విచారిచే. నీకే కాదు, మాకు ఉన్నాయి మీసాలు. మాంగారు, మీరు లోపలికి వెళ్ళండి. ఎక్స్టెన్షన్ మాడతాడు అతను. అదొక టైప్ రండి. ఏ టైప్ అయితే మాత్రం మీసం చూపించి భయపెడతాడేంటి? మనకి మనుషులు ఉన్నారని చెప్పు. చూడు, నేను రేపు వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్ మాత్రం ఉండడానికి వీలేదు. అలాగే, మీరు లోపలికి వెళ్ళండి. ఏంటి వాగుతాడు ఆయన? అదొక టైప్లే. మరే, నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఇప్పుడు నా భార్య వస్తుంది. మనం వెళ్లే దోవలో గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. ఆ రూట్లే భయంకర నేను నిങ്ങളെ కూట్టుకొని వెళ్ళాం പറഞ്ഞു. ఏమిటండి ఇది? డ్రైవర్ భుజం మీద చేయి వేసి మాట్లాడతారా? మన గౌరవిస్తాడా? నీకైనా బుద్ధి ఉండాలా? అదే డ్రైవర్, పోనీ నువ్వురా, నువ్వెక్కు. ఏమి డ్రైవర్ చూస్తున్నావు? పోనీ. ఏమిటలా పోతులా చూస్తావు? అమ్మగారు దిగడానికి డోర్ తీయాలని తెలీదు? ఓనర్ నువ్వనేనా? దిగి డోర్ తీ. ఏమండి మాట్లాడరే? ఏమండి, మీరు కూడా గుళ్ళోకి వచ్చి అర్చన చేయించాక నన్ను పుష్ప వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. అవునండి, మన గొప్పదనం హోదా నా ఫ్రెండ్ దగ్గర చూపించి గర్వపడాలిగా. ఏమిటి? అదే అమ్మగారు అడిగిన చోటుకి తీసుకెళ్ళొచ్చు కదా. లేదా ఆఫీస్ దే ఉంది అంటున్నాడు. నిజమైంది చూడరాని, నీ పూజలు పురస్కారాలు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, అక్కడ నా కోసం బోల్డంత మంది క్యూలో నిలబడి ఉంటారు. అదే నా కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ రాణి, కుదరదు. ఏమండి, కార్ ఎండ్లో పెట్టకండి. రేపు తిరుపతి వెళ్దాం. తిరుపతా? రేపు కదా. ఓకే. తప్ప. ఏమండి, ముందు ఇద్దరు పనుల నుంచి తీసేయండి. అలాగే. తప్ప.